మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అది నీటి కోసం జరుగుతుందనే హెచ్చరికను ప్రపంచ నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. ఇప్పుడు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఆ హెచ్చరిక నిజమవుతుందేమో అన్న భయాలను కలిగిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా చర్యల మధ్య మరో ప్రమాదకర ధోరణి బయటపడింది. యుద్ధంలో ఆయుధాలు మాత్రమే కాదు, తాగునీరు కూడా లక్ష్యంగా మారుతోంది. నీటి శుద్ధి ప్లాంట్లపై జరుగుతున్న దాడులు గల్ఫ్ ప్రాంత ప్రజలను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు సంపదతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గల్ఫ్ దేశాలకు ఇప్పుడు నీరే అతిపెద్ద బలహీనతగా మారింది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం నేపథ్యంలో కొత్త చర్చ తెరపైకొచ్చింది. మూడో ప్రపంచ యుద్ధమే కనుక జరిగితే అది నీటి కోసమే అని పలువురు నిపుణులు చాలా కాలంగా చెబుతున్న క్రమంలో అది వాస్తవమైన విధంగా ఇరాన్ యుద్ధం టన్ను తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటి శుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు చూస్తుంటే తాగునీరు యుద్ధానికి లక్ష్యంగా మారుతుందనే విషయం స్పష్టమైంది. రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గల్ఫ్ దేశాల బలం చమురు అయితే బలహీనత నీరు. ఇరాన్ అమెరికా యుద్ధం గల్ఫ్ దేశ దుర్బలత్వాన్ని బయటపెట్టింది. ఎడారి వాతావరణం ఉన్న గల్ఫ్ దేశాల్లో నీటి కొరత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటి శుద్ధి ప్లాంట్లు లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తమ నీటి శుద్ధి ప్లాంట్పై దాడి చేశారని ఇరాన్ ఆరోపించగా తమ ప్లాంట్పై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ తెలిపింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్లోబల్ మార్కెట్లో ఆతృతగా పర్షియన్ గల్ఫ్ ఇంధన మౌలిక సౌకర్యాలను పరిశీలించడం ప్రారంభించాయి. అయితే యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రెండు ప్రాంతాల్లో దుర్బలమైన తాగునీటి అంశం అతిపెద్ద సమస్యగా ఉద్భవించింది. దీంతో రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా నీటి శుద్ధి ప్లాంట్లపై దాడులు ప్రారంభించారు. ఆయా దేశ పౌరులను తీవ్ర ఇక్కట్లోకి నెట్టాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. గల్ఫ్ దేశాల్లో తాగునీటి కొరత అత్యంత తీవ్రంగా ఉంది. పశ్చిమాసియాలో మంచినీటి కొరత కారణంగా ఉప్పు శాతం ఎక్కువగా నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేందుకు డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే ఉప్పు నీటిని తాగునీటిగా మార్చే యంత్రాలు ఆయా దేశాలు విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోని 60% నీటి శుద్ధి యూనిట్లు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర అరబ్ దేశాల వారు అత్యధికంగా వీటిపైనే ఆధారపడడంతో శత్రు దేశానికి ఇప్పుడు అవే అత్యంత విలువైన లక్ష్యాలుగా మారాయి. అలాగే ఇరాన్లోని ప్లాంట్లను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. కాగా ఒక పెద్ద ప్లాంట్ దెబ్బతింటే కొద్ది రోజుల్లోనే రాజధానులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికాకు చెందిన కొన్ని రహస్య నివేదికలు హెచ్చరించాయి. గల్ఫ్ దేశాలు ఆధారపడే స్థితి ఎలా ఉందంటే కువైట్లో 90% మంచినీరు డిసాలినేషన్ ద్వారానే సమకూర్చుకుంటున్నారు. యుఏఈలో కూడా 90% మంచినీరు డిసాలినేషన్ ద్వారా వస్తోంది. ఒమన్లో 86% తాగునీరు డిసాలినేషన్ ద్వారానే దొరుకుతుంది. బహ్రెయిన్ అయితే 80% అత్యధికంగా డిసాలినేషన్ మీద ఆధారపడుతుంది. ఇక సౌదీ అరేబియా 70% డిసాలినేషన్ ద్వారానే తాగునీరు అందుతోంది. ఖతార్లో కూడా 70% మంచినీరు ఈ ప్లాంట్ల ద్వారానే వస్తోంది. ఖతార్ చిన్న దేశం కావడంతో నిల్వలు తక్కువ, ప్లాంట్లపై అధికంగా ఆధారపడే పరిస్థితి ఉంది. యుద్ధం నేపథ్యంలో ప్లాంట్లకు ప్రమాదం జరిగి నీటి సరఫరా ఆగిపోతే ఆహార సంక్షోభం మరింత పెరుగుతుంది. గల్ఫ్ దేశాలు 80 నుంచి 90% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటాయి. నీరు లేకపోతే ఆహారం కూడా నిల్వ చేయలేరు. ఆరోగ్య బీమా కంపెనీలు యుద్ధ ప్రమాద కవరేజీ తొలగించడంతో సరుకు రవాణా కూడా ఆగిపోతుంది. ఇరాన్ తాగునీటి కోసం ప్రధానంగా డ్యాములు, భూగర్భ జలాల మీద ఆధారపడుతుంది. అందువల్ల తీర ప్రాంత డిసాలినేషన్ ప్లాంట్లపై దాడులు జరిగినా ఇరాన్కు పెద్ద నష్టం ఉండదు. కానీ గల్ఫ్ దేశాలకు ఇది ప్రాణాంతక సమస్యగా ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు నీటి భద్రతను జాతీయ భద్రతా స్థాయిలో చూడాల్సిన సమయం వచ్చింది.
యుద్ధాలు కేవలం సరిహద్దుల కోసం మాత్రమే కాదు, వనరుల కోసం కూడా జరుగుతాయని చరిత్ర చెబుతోంది. చమురు కోసం జరిగిన ఘర్షణల తర్వాత ఇప్పుడు నీరు కూడా వ్యూహాత్మక ఆయుధంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ పరిణామాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. భవిష్యత్ యుద్ధాలు భూమి కోసం కాకపోవచ్చు, జీవనాధారణమైన నీటి కోసం కూడా జరిగే ప్రమాదం ఉందనే హెచ్చరికగా ఇవి నిలుస్తున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.